టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులు ఉర్వకొండ ప్రాంతంలో నెట్వర్క్ సమస్యతో సతమతమవుతున్నారు। ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుండి దేశవ్యాప్తంగా BSNL 42 సేవలు ప్రారంభమవుతాయని విస్తృతంగా ప్రచారం జరగడం, ప్రైవేట్ రంగ కంపెనీలు తమ టారిఫ్ ధరలను ఉన్నపళంగా భారీగా పెంచిన క్రమంలో వందలు వేలాది మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు కొత్తగా పోర్టబిలిటీ ద్వారా ఇటీవల BSNL సబ్స్క్రైబర్లుగా చేరారు। అయితే సంస్థ ప్రజల నమ్మకాన్ని చెరగొనలేక పోగా నెట్వర్క్ కవరేజీ అధ్వానంగా మారటం, 3G ఇంటర్నెట్ స్పీడ్ శాతం గణనీయంగా తగ్గిపోవడంతో వినియోగదారులు విసిగెత్తిపోతున్నారు। ఉన్నపళంగా నెట్వర్క్ ఎగిరిపోవటం, ఇంటర్నెట్ రాకుండా పోవటం, మొబైల్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేస్తే తప్ప నెట్వర్క్ సిగ్నల్స్ చూపకపోవటం లాంటి సమస్యలు ఇటీవల కాలంలో అధికమయ్యాయి। ఇతర ప్రైవేట్ రంగ సంస్థల ప్రస్తుతం 5G సేవలు అందిస్తుండగా BSNL ప్రస్తుతం ఇస్తున్నటువంటి 3G సేవలు సక్రమంగా అందించక ప్రారంభిస్తామని 4G సేవలు ప్రారంభించక వినియోగదారులను తీవ్ర అసహనానికి గురి చేస్తుంది। ప్రైవేట్ రంగ సంస్థల ఇంటర్నెట్ టారిఫ్ రేట్లతో పోల్చితే BSNL టారిఫ్ రేట్లు తక్కువ కావడంతో BSNL కు మారామని, ఇప్పుడు చూసే నెట్వర్క్ ఇంటర్నెట్ సరిగ్గా రాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు। ఉరవకొండ కార్యాలయంలో 4G సేవలు ప్రారంభించడానికి అవసరమైనటువంటి సామగ్రి సిద్ధంగా ఉందని తెలుస్తుండగా సేవలు ప్రారంభించడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావని పరిస్థితులు నెలకొన్నాయని, ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే ప్రభుత్వ రంగ సంస్థపై నమ్మకంతో BSNL కు మారిన మొబైల్ ఫోన్ వినియోగదారులంతా మళ్లీ ఇతర నెట్వర్క్స్ కు మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి। సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రైవేట్ నెట్వర్క్స్ తో సమానంగా సేవలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు।